పోగొట్టుకోవడం మనకి ఇష్టం ఉండదు, కానీ కొన్నిసార్లు జరుగుతుంది. కానీ జరిగినా సరే మన తొందరపాటు, మన పొరపాటులో, మన అజాగ్రత్త ఏదో ఒక కారణం అయి ఉండొచ్చు. కానీ దేవుడు మీకు ఇచ్చిన విలువైన వాటిని, నా మాట మీకు అర్థమైందో లేదో, దేవుడు మీకు ఇచ్చిన విలువైన వాటిని మీరు పోగొట్టుకున్నారేమో, దాని అంతటిని మళ్ళీ మీరు తిరిగి సంపాదించుకోవాలి. సరే, దావీదు ఎందుకు సంపాదించుకోగలిగాడు? సౌలుకి ఎందుకు ఆ కృప లేదు? సౌలు ఎందుకు దాన్ని అనుభవించలేకపోయాడు? సౌలు లైఫ్లో ఎందుకైనా పోగొట్టుకునేవాడిగానే ఉండిపోయాడు తప్ప తిరిగి సంపాదించుకునేవాడిగా ఎందుకు లేడు అని అంటే, దావీదికి సౌలుకి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అందువల్లే దావీదేమో తిరిగి సంపాదించుకున్నవాడిగా ఉన్నాడు, సౌలేమో పోగొట్టుకున్నవాడిగానే ఉండిపోయాడు. అయితే ఏంటి వాళ్ళిద్దరికి ఉన్న మొదటి వ్యత్యాసం అని అంటే కనుక మీరు జాగ్రత్తగా వినండి. దావీదు తన జీవితంలో ఎప్పుడూ కూడా మనుషుల వైపు చూసేవాడిగా లేడు, మనుషుల్ని సంతోషపెట్టేవాడిగా లేడు. ఎవరు? దావీదు. దావీదుకున్న మంచి లక్షణం ఏంటంటే, తన దగ్గర మనుషులు ఉన్నా లేకపోయినా, మనుషులు అతన్ని వెంబడిస్తున్నా వెంబడించకపోయినా వాళ్ళ వైపు ఎప్పుడు చూసేవాడు కాదు. అతను ఎప్పుడు ఎవరి వైపు చూసేవాడు? దేవుని వైపే. అంటే దావీదుకున్న ఒక మంచి అనుభవం ఏంటంటే, మనుషుల్ని సంతోషపెట్టేవాడిగా కాదు కానీ దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగానే దావీదు బ్రతకడానికి ప్రయత్నం చేసేవాడు. కానీ మరొక పక్క సౌలుకున్న పొరపాటు ఏంటంటే గనక, సౌలుకి దేవుడి కంటే మనుషులు ఎక్కువ, దేవుడి కంటే మనుషులే ఎక్కువ. అందుకని మీరు చూడండి, సమూయేలు ఒకరోజు ఏమంటాడంటే, నేను వస్తాను, నేను వచ్చే వరకు నువ్వు బలి అర్పించొద్దు అంటాడు. అలా అన్నప్పుడు సౌలు ఏం చేస్తాడంటే, సమూయేలు రావడం కొంచెం లేట్ అయ్యిందని చెప్పి ప్రజలందరూ ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని చెప్పి ఏం చేశాడు? బలి అర్పించేశాడు. అప్పుడే చెప్పాడు దేవుడు మొట్టమొదటిగా ఏమనంటే, నిన్ను రాజుగా చెయ్యాలనుకున్నాను కానీ, శాశ్వతంగా నీ సింహాసనం స్థిరపరచాలనుకున్నాను కానీ, ఇప్పుడు నువ్వు నా మాట వినలేదు కాబట్టి నీ రాజ్యము స్థిరపడదు, నిన్ను తీసి వేరే వాడిని రాజుగా పెడతానన్నాడు. అంటే అక్కడే పోగొట్టుకోవడం ప్రారంభమయ్యింది. ఎక్కడ? ఆ రోజు మనుషులు చెదరిపోవడాన్ని చూసి, మనుషులు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడాన్ని చూసి, మనుషులందరినీ తనతో ఉంచుకోవాలని చెప్పి దేవుడు చెప్పిన మాట, సమూయేలు చెప్పిన మాట వినకుండా తన సొంత ప్రయత్నం చేశాడు. సౌలు లైఫ్లో పోగొట్టుకోవడం అప్పటి నుండే ప్రారంభమయ్యింది. ఇంకా రెండవదిగా మీరు ఆలోచన చేస్తే, దేవుడు సౌలుకి చెప్పిన మాట ఏంటంటే, అమాలేకీలందరినీ హతం చేయి అని చెప్పాడు. ఎవరిని? అమాలేకీలందరినీ, ఒక్కడిని కూడా మిగలొచ్చొద్దు, అందరినీ హతం చేయమని చెప్తే ఈయన ఏం చేశాడంటే, వెళ్ళి వాళ్ళని పూర్తిగా నాశనం చేయకుండా అందులో ఉన్న విలువ అంటే క్రొవ్విన జంతువుల్ని, పశువులన్నిటిని కూడా తిరిగి తెచ్చుకున్నాడు. అలాగే ఆ దేశపు రాజైన అగగును కూడా చంపకుండా తిరిగి తీసుకొచ్చాడు. నిజంగా సౌలు దగ్గరికి సమూయేలు వచ్చి అడుగుతాడు, సౌలా నువ్వు చేసింది ఏంటి? దేవుడు నీకు చెప్పింది ఏంటనంటే, నువ్వు చెప్పిందంతా నేను చేసేసాను, అంతా కరెక్ట్గానే చేశానంటే, మరి ఆ వినబడుతున్న శబ్దం ఏంటి, లేకపోతే ఆ యొక్క పశువుల ధ్వని ఏంటని అడిగినప్పుడు ఆయన అంటాడు ఏమనంటే, నీ దేవునికి బలి ఇవ్వడానికి జనులందరూ వాటిని తీసుకొచ్చారు అంటాడు. ఏమన్నాడు సౌలు? నీ దేవునికి బలి ఇవ్వడానికి. సమూయేలుతో చెప్తున్నాడు ఈ మాట, ఏమని? నీ దేవునికి బలి ఇవ్వడానికి జనులు వీటిని తీసుకొచ్చారంట. అంటే సౌలుకి దేవుడు కాదేమో ఆయన? చెప్పండి, సౌలుకి దేవుడు కాదా? అసలు ఏ దేవుడు సౌలుని రాజుగా చేశాడు? ఆ సమూయేలు దేవుడే కదా. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమంటున్నాడు ఆయన? నీ దేవుడు అంట. చూడండి, ఇదే మాట అన్యజనులు అన్నారనుకోండి, దానికి ఒక అర్థం ఉంటుంది. ఏమని? వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళకి ఆయన ఇంకా దేవుడిగా లేడు కాబట్టి, వాళ్ళు ఇంకా అంగీకరించలేదు కాబట్టి. కానీ దేవుడిని నమ్ముకున్నవాడే, దేవుడే సౌలు రాజుగా అభిషేకించాడు. ఆ దేవుడు చెప్తేనే గాడిదలు వెతుక్కోవడానికి వెళ్ళిన వాడిని రాజుగా అభిషేకించాడు సమూయేలు. కానీ ఆ సమూయేలుతో ఆ సౌలు అంటున్నాడు ఏమనంటే, నీ దేవుడికి బలి ఇవ్వడానికి ఈ జనులు ఈ పశువులన్నిటినీ తీసుకొచ్చారు. అంటే ఇక్కడ కూడా దేవుడు చెప్పిన మాట పూర్తిగా నెరవేర్చకుండా జనులు చెప్పింది ఆయన చేశాడనమాట. ఇలాగా తన లైఫ్లో చాలాసార్లు జనులు ఏమనుకుంటారో, జనుల్ని సంతోష పెట్టడానికే, ప్రజలు తనతో పాటు ఉండడానికే కోరుకొని దేవుణ్ణి దూరం చేసుకున్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, కొంతమంది స్త్రీలు వచ్చి గొలియాతుని జయించిన తర్వాత దావీదు ఒక పాట పాడారు. ఏమని? సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. అంటే ప్రజల్లో ఎక్కడ తన పేరు తగ్గిపోతుందో, ప్రజలు ఎక్కడ తనను గణపరచడం మానేస్తారో అన్న భయంతోనే దావీదుని చంపడం ప్రారంభించాడు, అంటే తరమడం ప్రారంభించాడు. అంటే సౌలు లైఫ్లో ఆయన ప్రయాసపడింది ఎప్పుడు దేనికోసం అంటే, ప్రజలందరూ తనతో ఉండాలి, ప్రజల్ని సంతోష పెట్టాలి, ప్రజలు చెప్పింది చెయ్యాలి, ప్రజల్లో ఈయన మాత్రమే గొప్పవాడిగా ఉండాలి, దీనికోసమే ప్రయాసపడ్డాడు. కానీ దావీదు అలా కాదు.
దావీదు నా దేవుడిని సంతోషపెట్టాలి, నా దేవుడికి మహిమ రావాలి, నా దేవుడి మనసులో నేను ఉంటే చాలు, నా దేవుడి దృష్టిలో నేను ఉంటే చాలు, నా దేవుడు కృప ఉంటే చాలు అని చెప్పి అలా బ్రతికాడు. అందుకనే దావీదు పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకున్నాడు, సౌలు మాత్రం పోగొట్టుకుంటూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేమైనా అర్థమైందని చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? సౌలుకి దావీదుకున్న తేడా ఏంటి? సౌలేమో మనుషుల కోసం బ్రతికాడు, దావీదేమో దేవుడి కోసం బ్రతికాడు. సౌలుకి ఇంపార్టెంట్ ఎవరు? మనుషులే. వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఉన్నారో లేరో, వారు ఉంటారా వెళ్ళిపోతారా, వాళ్ళని సంతోష పెట్టడమే కోరుకునేవాడు. కానీ దావీదు అలా కాదు. తన జీవితం ద్వారా దేవునికి సంతోషం కలిగితే చాలు, దేవుని దృష్టిలో ఉంటే చాలు, దేవుడు నన్ను బట్టి సంతోషిస్తే చాలు అని దేవుడి కోసం బ్రతికాడు. అందుకనే చూడండి, ఏ ఘనత అయినా సరే దావీదు కోరుకుంటే రాలా, దేవుడు కృపతో ఇస్తేనే వచ్చింది. అంతే కదా? దావీదు కోరుకున్నాడా? ఎప్పుడూ కోరుకోలేదు. దావీదుకి దేవుడే ఇచ్చాడు తన కృపను బట్టి. చివరికి మందిరం కడతానన్నప్పుడు దావీదుతో దేవుడు ఏమన్నాడు? నువ్వు కట్టొద్దయ్యా, నీ చేతులు రక్తంతో తడిచే, నీ కడుపును పుట్టేవాడు మందిరాన్ని కడతాడన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, కట్టిన మందిరాన్ని ఏ మందిరం అంటాం మనం? సొలొమోను మందిరం అంటాం మనం, అంతే కదా? సొలొమోను మందిరం అంటాం. కానీ మందిరం కట్టడానికి ఆలోచన ఎవరిది? దావీదుది. కట్టడానికి అన్నిటిని సమకూర్చింది ఎవరు? దావీదు, అంతే కదా? దాన్ని ఇనిషియేట్ చేసింది దావీదు. కానీ పేరు ఎవరికి వచ్చింది? అయినా సరే ఆయన బాధపడలేదు. చూడండి, అంటే మనుషులు ఇచ్చే ఘనత కన్నా దేవుని యొక్క హృదయానుసారుడుగా ఉంటే చాలు, దేవుడు నన్ను గణపరిస్తే చాలు, దేవుడు నన్ను చూస్తే చాలు అని చెప్పి అలా బ్రతికాడు. కాబట్టే పోగొట్టుకున్న తిరిగి సంపాదించుకున్నాడు. కానీ నేను మీకు చెప్పే మాట ఏంటంటే, మీరు కూడా దావీదులాగా పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవాలంటే మీరు మనుషుల కోసం బ్రతకండి. ఎందుకంటే మీరు ఎన్ని చెయ్యండి, మీలో మనుషులు ఇంకా లోపాలని వెతుకుతూనే ఉంటారు. మీరు చెప్పండి, అందరినీ మీరు మెప్పించగలరా? మెప్పించలేం. ఎవరిని కూడా మనం మెప్పించలేం. ఎందుకంటే ఈరోజు నువ్వు మంచివాడు అన్నవారే రేపు నిన్ను నీ అంత ఎవ్వరు లేడంటారు. ఈరోజు నీ అంత చెడ్డవాడు ఎవ్వరు లేడు అన్నవాడే నీతో అవసరం ఉంటే రేపు నువ్వు దేవుడు అంటారు. మనుషులు అలాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళని చూసుకొని వాళ్ళని మెప్పించాలని, వాళ్ళని సంతోష పెట్టాలని చెప్పి దేవుణ్ణి మాత్రం ఎప్పుడు మీరు దూరం చేసుకోకండి. అదేవిధంగా మీరు మనుషుల్లో ఘనపరచబడాలని చెప్పి మీరు ఎప్పుడు ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మనుషులు మిమ్మల్ని ఘనపరచాలనుకుంటే గనక మీకు ఎప్పుడు కూడా ఘనత రాదు. ఎందుకంటే మీ ముందు ఘనపరుస్తారు, మీరు లేనప్పుడు మిమ్మల్ని తిడతారు, అంతే కదా? మీతో అవసరం ఉంటే కనపరుస్తారు, మీతో అవసరం తీరిపోతే ఏం చేస్తారు? నువ్వు నీ ముఖం నాకు చూపించకంటారు. కాబట్టి మనుషులు అలాంటి వాళ్ళు. కానీ దేవుణ్ణి సంతోష పెట్టాలని బ్రతకండి, దేవుని కోసం బ్రతకండి. దేవుని యొక్క హృదయంలో ఉంటే చాలు అనుకోండి, ఖచ్చితంగా మీ లైఫ్లో పోగొట్టుకున్న దాని అంతటిని దేవుడు తిరిగి ఇస్తాడు. సౌలు ఎందుకు పోగొట్టుకునేవాడిగా మారిపోయాడంటే తన జీవితంలో మొదటి నుండి కూడా మనుషుల కోసమే బ్రతికాడు. కానీ దావీదు దేవుడి కోసం బ్రతికాడు. ఇదే మొదటి తేడా వాళ్ళిద్దరికి ఉన్నది. అందుకనే దావీదేమో తిరిగి సంపాదించుకున్నాడు, సౌలు మాత్రం పోగొట్టుకుంటూనే ఉన్నాడు. జనుల కోసం బలర్పించి రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. అమాలేకీయులు పూర్తిగా చంపకుండా ప్రజల కోసం ఆలోచించి సమూయేలు యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. అలాగా తన లైఫ్లో చివరికి వచ్చేటప్పటికి అన్నిటినీ కోల్పోయాడు అన్నమాట. సౌలు పోగొట్టుకున్నవాడిగా మిగిలిపోయాడు. కానీ మీరు అలా ఉండకూడదంటే ఎక్కడైనా మిమ్మల్ని ఎవరు పొగిడినా పొగడకపోయినా, మీతో ఎవరున్నా లేకపోయినా, మిమ్మల్ని బట్టి ఎవరు సంతోషించినా సంతోషించకపోయినా ఎవరు సంతోషించాలి? దేవుడు సంతోషించాలి.